ఇప్పుడు మీ మతాన్ని మీరు వ్యాప్తి చేసుకోండి. మీ మతం గురించి అందులో ఉన్న గొప్పతనాన్ని చెప్పండి. కానీ మిగతా మతాలని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? ఎందుకు పక్క మతాల దేవుళ్ళని అంత తప్పు పడుతున్నారు? వాళ్ళ క్యారెక్టర్లను కూడా మీరు అసాసినేట్ చేసే అంత అంటే ఎందుకు? మీరు కాదు, ఇప్పుడు ఈ కొంతమంది మత బోధకులు ఎందుకు ఇలా చేస్తున్నారు? ఎందుకు ఇలా చేస్తున్నారంటే కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, ఇది నా దగ్గర ఒక పుస్తకం ఉంది. దీన్ని ఏమంటారు మీకు తెలుసా? బైబిల్. ఈ బైబిల్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? అది ఒక క్రిస్టియన్ల మత గ్రంథం. యేసు ప్రభువుని నమ్మేవాళ్ళు దాన్ని అనుసరిస్తారు. అందులో కొన్ని వాక్యాలు ఉంటాయి. అది చూసే చర్చి పాస్టర్స్, మత ప్రబోధకులు అందులోంచి కొన్ని వాక్యాలు తీసి వాటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ కావచ్చు, అనాలిసిస్ ఇస్తూ ఉంటారు. సరే, అంటే ఇందులో ఉన్న వాక్యాలు ఏంటి అనేవి ఎప్పుడన్నా చదివే ప్రయత్నం లేదండి. ఏం తెలియదు మీకు. ఇప్పుడు ప్రమాదం ఏంటంటే, మీలాంటి కొంతకాలం క్రితం నాలాంటి హిందువులందరికీ కూడా ఈ బైబిల్లో ఏముందో తెలియకపోవటం. ఇప్పుడు మీరు అడిగారు కదా, ఎందుకు వీళ్ళలా పరమతాల మీద పడి ఏడుస్తూ ఉంటారు అని చెప్పి. అలా పరమతాల మీద పడి ఏడవండి, వాళ్ళ మీద దాడి చేయండి అని చెప్పి ఇందులో రాసి ఉంది. బైబిల్లో రాసి ఉంది. ఇతర మతాల దేవతా విగ్రహాలని ధ్వంసం చేయండి. ఇతర మతాల దేవతా విగ్రహాలు దెయ్యాలు, విగ్రహారాధన చేస్తే వ్యభిచారం చేసినట్టు, ఇవన్నీ దీంట్లో రాసి ఉన్నాయి. పక్క మతం గురించి మన భగవద్గీతలో ఏముంది? ఇది ఇందులో ఇక్కడ భగవద్గీత కూడా ఉంది. భగవద్గీతలో ఏముందో మీరు చెప్తారా? లేదండి. అంటే స్థూలంగా మొత్తం అంతా డీటెయిల్ కాకపోయినా కొంచెం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చేసిన గీతోపదేశం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు పరమతాల గురించి ఏం చెప్పాడు? అసలు పరమతం అనే భావన లేదు, వేరే మతాలు లేవు కదా. అవునండి. భగవద్గీత చెప్పే టైంకి భూమి మీద వేరే మతాలు లేవు, అందుకే వేరే మతాల గురించి లేదు. కానీ బైబిల్ అసలు ప్రస్తావనే ఉండదు. అలాగా బైబిల్ రాసుకునే టైంకి ఆల్రెడీ చాలా మతాలు ఉన్నాయి. అంటే ఇది మధ్యలో వచ్చింది కాబట్టి వేరే మతాల గురించి రాశారు. వేరే మతాల వాళ్ళు వేరే దేవతలు పెట్టుకున్నారు, మీరు ఆ దేవతల వైపుకి వెళ్ళొద్దు, వాళ్ళని చంపండి, ఆ దేవతా విగ్రహాలు లేకుండా చేయండి. ఇది అంతా కూడా ద్వేషాన్ని నింపుతుంది. అదే భగవద్గీతలో అన్య దేవతలు అన్నాడు. అన్య దేవత నేను కాకుండా వేరే దేవతలు అన్నాడు. ఆయన పరమాత్మ స్థాయిలో ఉండి మాట్లాడుతున్నాడు. అంటే మనకి పంచభూతాల దగ్గర నుండి ముక్కోటి దేవతలు, ఎంతోమంది దేవతలు, వీళ్ళందరినీ అన్య దేవతలను సంబోధిస్తూ ఎవరైనా సరే ఏదైనా దేవతని ఆరాధించాలనుకున్నప్పుడు ఆ దేవత యందు శ్రద్ధ నిలబడే విధంగా నేనే చేస్తానన్నాడు. వాడిని చంపేస్తానల్లా, ఆ దేవతల్ని పూజించడం మహాపాపం, నేను నరకానికి పంపిస్తానల్లా. ఏ దేవతల్ని ఆరాధించే వాళ్ళు ఆయా లోకాలు పొందుతారు అన్నాడు. మనకి ఎన్నో లోకాలు ఉన్నాయి, వీళ్ళకున్నది రెండే. అలాగే ఎవరైనా సరే ఒక కోరికతో ఒక దేవతను ఆరాధించినప్పుడు ఆ దేవత ద్వారా అతని యొక్క కామ్యాలను నేను నెరవేరుస్తానన్నాడు. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ ఇందులో ఏం రాసి ఉందనే విషయం కూడా మనకి హిందువులు తెలియదు. ఇది కూడా గొప్ప దైవ గ్రంథం, ఇది కూడా మంచిగా చెప్తుందని అనుకుంటారు. నా స్టేట్మెంట్ ఏంటంటే, ప్రపంచానికి మానవ జాతికి ఈ బైబిల్ చేసిన ద్రోహం, ఈ మత గ్రంథం చేసినంత రక్తపాతం ఇంకేదీ చేయలేదు. ప్రతి రక్తపాతం వెనకాల బైబిల్ ఉంటుంది. దీని నుంచే ఉగ్రవాదం అనేది వచ్చింది. మొట్టమొదట ఉగ్రవాదాన్ని తయారు చేసింది మోషే. ఇతను ఫస్ట్ ఈ బుక్లో మొదటి 5 పుస్తకాలు రాశాడు. ఇతర మతాల గురించి దారుణంగా మాట్లాడుతూ ఆ మతాలను లేకుండా చేయాలనే భావన మోషే ఐడియాలజీ. మోషే ఇస్లాంలో కూడా ఒక ప్రవక్త, మూసా అంటారు. దీనిలో 2 భాగాలు ఉంటాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ పాత నిబంధనని కొంచెం అట్లా మార్చేసి ఖురాన్ రాసుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఉగ్రవాదం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇప్పుడు మనం కూడా దాన్ని ఒక మంచి పాపులర్ వర్డ్గా వాడుతున్నాం కదా, హిందూ ఉగ్రవాదం అని చెప్పి. నేను హిందూ ఉగ్రవాది నేను కూడా కొంతమంది చెప్పుకుంటున్నారుగా. అవసరమా మనకది? అంటే మన వాళ్ళు క్లైమ్ చేసుకుంటున్నారా నేను హిందూ ఉగ్రవాదని? ఉగ్రవాదం అంటే ఇప్పుడు మన మీద జరుగుతున్న దాడికి మనం డిఫెన్స్ చేసుకోవడం కాదు. వాడి మానాన్ని వాడు బ్రతుకుతున్నా కూడా మనం వెళ్ళి వాడి మీద పడి దాడి చేసి వాడిని చంపాలని చూస్తే అప్పుడు అది ఉగ్రవాదం. అంటే కొంతమంది తెలియక అత్యుత్సాహంతో అలా క్లైమ్ చేసుకోవచ్చు. కానీ అంటే ఈ దాడిని ఎదుర్కొంటూ పనిచేస్తున్న వాళ్ళు పోరాట యోధులు నా దృష్టిలో, ఆర్మీ. ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, అంటే నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు, కొంతమంది ఈ హిందూ సంస్థలు అనవసరంగా హిందువుల్ని రెచ్చగొడుతున్నాయి. ఈ దేశంలో మెజారిటీ ఎవరు? మెజారిటీ హిందూ, 80% హిందువులు ఉన్నారు కదా.
మరి తక్కువ సంఖ్యలో ఉన్న ఇతర మతాల వల్ల మీ మతానికి వచ్చిన ప్రమాదం ఏంటి? 80% ఉన్న హిందువుల్ని అఫీషియల్గా 80%, అనధికారికంగా 80% లేదా 65%, 70% ఉన్నారు. పోనీ 70% ఉన్న హిందువులకి 20-30% ఉన్న వేరే మతాల వల్ల ఎలా ప్రమాదం జరుగుతుంది? కరుణాకర్ గారు, పరమతంలో జరుగుతున్న వాటి గురించి మీరు టెస్టిమోనియల్ ట్రోల్స్ చేస్తున్నారు. మరి మన మతంలో కూడా కొన్ని జరుగుతున్నాయి కదా. అక్కడికి ఈ మధ్య కాలంలో నాగరాణి, నాగకన్య, నేను గత జన్మ గుర్తొస్తుందని ఒక ఆమె, సౌందర్య పూనకాలు అమ్మవారు గుర్తొస్తున్నారు అనుకుంటూ ఇంకొక అతనైతే శివభక్తుడు ఒక ఆమె, నేనేం చేసినా కానీ అది నిజమవుతుంది, ఎవరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా నేను దాన్ని నయం చేస్తానని, ఇంకొంతమంది అయితే సంతానం కావాలా నా దగ్గరికి రండి, ఇది తీసుకోండి అది తీసుకోండి అంటూ కూడా కొంతమంది ఇలాంటివి లేనిపోని, అవి నిజాలు కాదని మీకు తెలుసు, నాకు తెలుసు. దీని మీద మరి ఎలాంటి ట్రోల్స్ చేయాలి? వస్తున్నాను. నేను అక్కడికి వచ్చే ముందు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పే కదా, ఈ ప్రశ్న ఇస్తున్నారు. అంటే కొంతమంది విమర్శనాకారులు, మేధావులు, ఇంత మెజారిటీ మతం కదా, మీకు వాళ్ళతో వచ్చిన ప్రమాదం ఏంటి అని చెప్పి. వీళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, సమాజంలో క్రిమినల్స్ ఎంత పర్సెంటేజ్ ఉంటారు చెప్పండి? తక్కువే ఉంటారు. సాధారణ ప్రజలతో పోలిస్తే క్రిమినల్స్ పర్సెంటేజ్ ఎంత ఉంటుంది? నేరస్తుల యొక్క మోతాదు 10%. 10% కూడా ఉండకపోవచ్చు, 1-2% ఉంటుంది. కేవలం 1-2% క్రిమినల్స్ ఉంటే వాళ్ళని చూసి సాధారణంగా ఉన్న ఇంత మెజారిటీ సమాజం ఎందుకు భయపడుతుంది? 1-2% ఏం చేస్తారు చెప్పండి? ఒక ఊర్లో దొంగోడు ఉన్నాడండి, ఒక ఊర్లో ఒక దొంగోడు పడ్డాడు అంటే ఊరంతా నిద్రపోదు, ఎవడింట్లో పడతాడు అని చెప్పి. ఊరంతా ఉంది కదా, ఒకరిని చూసి ఎందుకు భయపడుతున్నారు? అంటే ఇక తక్కువ ఎక్కువ అని కాదు, వాడి స్వభావం ఏంటి? ఇప్పుడు తక్కువ సంఖ్యలో ఉండవచ్చు, కానీ వాళ్ళ స్వభావం ఏంటి? వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తాయి? ఆ మతాల మీద పడి దాడి చేయండి, ఆ మతాలను ధ్వంసం చేయండి అని చెప్తుంది. మన హిందువులకు ఆ భావజాలం లేదు, ఎప్పుడూ లేదు. నీ మతాన్ని నువ్వు ఆచరించుకుంటూ పరమతాలని కూడా గౌరవించకపోయినా వాటితో కలిసి సహజీవనం చేస్తూ కలిసిమెలిసి బ్రతకండి అని చెప్తుంది. కాబట్టి వీడికి ఆ మతాలను దాడి చేసే ఉద్దేశం లేదు. అందుకే మీరు ఏ చర్చి కనపడినా ఒక కామన్ సెక్యులర్ హిందూ ఎలా అనుకుంటాడు, అది ఎందుకు అనుకుంటున్నాడో కూడా వాడికి తెలియదు. వెళ్తాం కూడా కదా, చర్చిలకి వెళ్తాము, మసీదులకు వెళ్తారు హిందువులు, దర్గాలకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ కూడా ఒక దేవుడు ఉన్నాడు అనే భావంతో, ద్వేషం ఉండదు వాళ్ళకి, ఉండదు. మీరు ఆ మతంలో వాళ్ళని ఒకసారి దేవాలయాన్ని తీసుకురండి, ఎందుకని రారు, అస్సలు రారు. ఎందుకంటే వాళ్ళకి ప్రతి వారం కూడా బ్రెయిన్ వాష్ జరిగిద్ది. పరమతాలన్నీ కూడా అవన్నీ దయ్యాలు, సాతాను, దుష్టశక్తులు, మనం వాటిని నిర్మూలనం చేయాలి అనే ఒక ఐడియాలజీని ప్రతి వారం వీళ్ళ బ్రెయిన్లో ఎక్కిస్తూ ఉంటారు. ఆ ఐడియాలజీతో తయారవుతున్న వీళ్ళందరూ ఒక సమాజానికి ప్రమాదకర శక్తులుగా మారుతున్నారు. కాబట్టి మనం భయపడాలి, దాన్ని ఎదుర్కోవడానికి ప్రిపేర్ అవ్వాలి. ఈ కామన్ సెన్స్ లేకుండా మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కదా, ఇదేంటి? మరి ఎక్కువ మంది ఉన్నప్పుడు దేవాలయాల్లో దూరి మత ప్రచారాలు ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు మనం మెజారిటీ కదండి. వాళ్ళ చర్చిల్లో దొరబడి మనం ఎప్పుడైనా మత ప్రచారం చేసామా, మా రాముని నమ్ముకోండి అని? వాళ్ళు మన దేవాలయాలకు ఎందుకు వస్తున్నారు? దాడి చేసే స్వభావం ఉంది వాళ్ళ మతాలకి. ఆ పరమతాలకి ఆక్రమిత స్వభావం ఉంది, ఇతర మతాలు లేకుండా చేయాలనే స్వభావం ఉంది. ఆ ఐడియాలజీ, ఆ క్రిమినల్ ఐడియాలజీ ప్రమాదం. ఈ పుస్తకానికి ఉన్న ఐడియాలజీ తెలియకుండా అది మంచిదే అని చెప్పి నమ్మే వాళ్ళతో ఇంకా ప్రమాదం. హిందూ మతంలో హిందూ దేవుళ్ళని అడ్డం పెట్టుకుని కొంతమంది చేస్తున్న ఈ ప్రచారాన్ని ఏమనుకోవాలి? నేను నాగరాణిని గత జన్మలో, నాకు మళ్ళీ గతం గుర్తొస్తోంది, నాగకన్యని నేను, నా ప్రియుడు ఇతను అంటూ 52 ఏళ్ల వ్యక్తిని ఈ మధ్య 22 ఏళ్ల అమ్మాయి కూడా తీసుకొచ్చి చూపించింది. అలాగే ఒక సౌందర్య అనే అమ్మాయి, నా మీదకి దేవుడు వస్తాడు, అమ్మవారు వస్తుంది అని చెప్పి ఆమె చెప్పడం, ఇంకొంతమంది నాకు శివుడు నేనేం చెప్తే అది చేస్తాడు అంటూ ఇంకొక ఆమె చెప్పడం. మరి వీటి మీద ట్రోల్స్ చేసే అవకాశం ఉందా మీరు? ఇప్పుడు మతం పేరుతో, దేవుడి పేరుతో జనాల్ని మోసం చేయడం అనేది అన్ని మతాల్లో ఉంటుంది. కానీ నేను అన్నిటినీ ఒకే కేటగిరీలో కట్టను. ఎందుకంటే ఇక్కడున్న అమాయకులను బుట్టలో వేసుకోవడానికి కూడా వీళ్ళు మహిమలు కొన్ని చేసేవాళ్ళు హిందుత్వంలో ఉన్నారు. కానీ వీళ్ళు పరమతాలని ద్వేషిస్తూ ఆ మతాలను తక్కువ చేస్తూ, అంటే వీళ్ళు కొంచెం మోసపూరితమైన స్వభావం ఉన్నప్పటికీ కూడా ఇతర మతాల జోలికి పోవట్లేదు. చూడండి, కేవలం హిందువులే వీళ్ళ టార్గెట్, వేరే మతాల వాళ్ళు కాదు. ఇప్పుడు మనం అవేర్నెస్ తీసుకురావాల్సింది మన హిందువులకి. అంటే దైవత్వం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి, ఇవి తెలియకపోవటం వల్ల ఆధ్యాత్మిక పేదరికం అంటాను నేను. అంటే ఆధ్యాత్మిక తగినంత లేకపోవటం, ఆ పేదరికం వల్ల అసలైన దైవత్వం తెలుసుకోలేకపోతుంది. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళని కొంతమంది ట్రాప్ చేస్తారు.